హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మాధురి. అయితే జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చెప్పబోతున్నాను. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇది ప్రెగ్నెంట్ లేడీస్లో మెయిన్గా వస్తుందండి. ఎప్పుడంటే సెకండ్ ట్రైమినిస్టర్ అండ్ థర్డ్ ట్రైమినిస్టర్లో ఈ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు వస్తుంది, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఈ ప్లాజెంటా ఎప్పుడైతే మన కడుపులో ఫామ్ అయ్యిందో, ప్రెగ్నెంట్ లేడీస్లో ప్లాజెంటా అనేది హార్మోన్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ చేస్తుందో ఇన్సులిన్ని సప్రెస్ చేసేస్తుంది, ఇన్సులిన్కి యాక్షన్ అయితే ఉండకుండా చేసేస్తుంది. కాబట్టి అప్పుడు మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోయి ఎప్పుడైతే మనం టెస్ట్ చేయించుకుంటామో ఆ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో ఎందుకు వస్తుంది అంటే ప్లాసెంటా, ఎక్కడైతే ప్లాసెంటా ఉంటుందో అది హార్మోన్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల ఆ హార్మోన్స్ అనేవి ఇన్సులిన్ మీద పడి ఆ ఇన్సులిన్ వర్క్ అనేది సరిగ్గా చేయనివ్వదు. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్సులినే కదా మనకి మొత్తం గ్లూకోజ్ ని మెయింటైన్ చేసేది. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అసలు సిమ్టమ్స్ ఏంటి అంటే దేర్ ఈజ్ నో సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. కాకపోతే కొంతమంది బ్యాడ్ లక్ వల్ల హెవీగా దాహం వేయడం, హెవీగా తినేయడం, హెవీగా యూరినేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి సిమ్టమ్స్ చెప్తున్నారు కాబట్టి మనం ఎఫ్బిఎస్ అనేది చేయించాలి. అలాగే ఓజీటీటీ టెస్ట్ అయితే చేయించాలి. ఓజీటీటీ టెస్ట్ ఏంటంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఫస్ట్ 1 అవర్, అది నెక్స్ట్ షార్ట్లో చెప్తానండి. ఓజీటీటీ టెస్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ పీపీబీఎస్ అయితే చేస్తారు. తినేసిన 2 గంటల తర్వాత మీకు షుగర్ లెవెల్స్ హైలో ఉంటే గనక మీరు జెస్టేషనల్ డయాబెటిక్ మదర్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా. అసలు జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమినిస్టర్లో ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్గా ఇక్కడ హార్మోన్స్, ప్లాజెంటా అనేది హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఇన్సులిన్ అనేది తక్కువైపోతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ తక్కువైందో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ ఏంటంటే దేర్ ఈస్ నో సిమ్టమ్స్. ఓన్లీ ఎవరికైతే కొంతమంది ఉమెన్స్ ఉంటారో వాళ్ళు హెవీగా వాటర్ అవ్వడం, హెవీగా యూరినేషన్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. అప్పుడు ఈ డయాగ్నోసిస్ అయితే చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.